హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్ జెన్కో 2023 కెమిస్ట్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో క్వశ్చన్ కనుక చూస్తే అరేంజ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ దేర్ రెస్పెక్టివ్ సెంట్రల్ ఆటమ్. సో మనం ఏం చేయాలి? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఐడెంటిఫై చేయాలి. దేని యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్, ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆన్ రెస్పెక్టివ్ సెంట్రల్ ఆటమ్ సెంట్రల్ ఆటమ్ పైన ఉన్నటువంటి లోన్ పేర్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ని ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఈ క్వశ్చన్లో ఫైండింగ్ ది నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అనే కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది. ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు జేఎల్ తీసుకున్నా, డిఎల్ తీసుకున్నా, లేకపోతే సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ తీసుకున్నా, లేకపోతే సెట్ ఎగ్జామ్ తీసుకున్నా, లేకపోతే కెమిస్ట్ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ ఎగ్జామ్లోనైనా ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి ఈ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి కవర్ అవుతుందంటే ఈఎస్ఈపిఆర్ థియరీ, వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ నుంచి కవర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మనకి 4 థింగ్స్ తెలియాలి. ఫస్ట్ ఒకటి ఏంటంటే యు మస్ట్ నో ద సెంట్రల్ ఆటమ్. ఫస్ట్ ఏం తెలియాలంటే సెంట్రల్ ఆటమ్ అనేది తెలియాలి. నెక్స్ట్ యు మస్ట్ నో ది గ్రూప్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్, అంటే సెంట్రల్ ఆటమ్ అనేది ఏ గ్రూప్కి సంబంధించిందో తెలియాలి, గ్రూప్ నెంబర్ ఫస్ట్. సెకండ్ వన్ గ్రూప్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వన్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఏం తెలియాలి? నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తెలియాలి. ఫోర్త్ వన్ యు మస్ట్ నో ద ప్రిన్సిపల్. సో if it comes to the principle for finding the number of lone pairs is number of valency electrons minus the number of valency electrons used in the bonding. The number of valency electrons minus the number of valency electrons used in the bonding by 2. సో ఇది మీకు తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్లో అర్థమవుతుంది ఫైండ్ చేసేటప్పుడు, అది నో టెన్షన్. సో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ద ఫస్ట్ వన్ ఇది BeF2, బెరీలియం డైఫ్లోరైడ్ మాలిక్యూల్. ఇందులో మనకి సెంట్రల్ ఆటమ్ ఏంటి? బెరీలియం. సో దీని యొక్క గ్రూప్ నెంబర్ ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయాలి? సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫై చేయాలి. సో సెంట్రల్ ఆటమ్ని ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో గ్రూప్ నెంబర్, ఏ గ్రూప్ ఇది? సెకండ్ గ్రూప్, రైట్? సెకండ్ గ్రూప్ ఇలా కూడా రాయొచ్చు, సెకండ్ గ్రూప్. దెన్ వ్యాలెన్సీ నెంబర్ ఎంత? సెకండ్ గ్రూప్ది 2 కదా, వ్యాలెన్సీ నెంబర్ 2 కదా. ఇప్పుడు మాలిక్యూల్లో మనకి ఎన్ని ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి? 2 ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. అంటే బెరీలియం ఎన్ని ఆటమ్స్ అంటే ఎన్ని బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది? బెరీలియం అనేది అంటే 2 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. 2 సింగిల్ బాండ్స్ని 2 ఫ్లోరిన్ ఆటమ్స్తో ఫామ్ చేయగలుగుతుంది. అంటే 2 ఫ్లోరిన్ ఆటమ్స్ తోటి 2 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేయాలంటే ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే 2 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అంటే 2 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ ఉన్నటువంటి 2 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ తోటి 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ప్రిన్సిపల్ చూడండి, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ని ఐడెంటిఫై చేయడానికి ప్రిన్సిపల్లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2. సో నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ యూజ్డ్ ఫర్ బాండింగ్ ఎన్ని? 2 కదా. సో 2 - 2/2 దట్ ఈస్ ఈక్వల్ టు 0/2 అంటే మనకి 0. సో నా వీ కెన్ సే దట్ on beryllium central atom number of lone pairs are 0. Then comes to XeF2, here central atom is what? Xe. Then what is the group number? 18th group. Then how many valency electrons are there? 8 valency electrons. Now here in XeF2, Xe can form 2 bonds by donating 2 valency electrons. అంటే 2 ఫ్లోరిన్ ఆటమ్స్కి 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తూ 2 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేయగలదు. అంటే 8 ఎలక్ట్రాన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది? 2 ఎలక్ట్రాన్స్ని 2 బాండ్స్ కోసం డొనేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ప్రకారం ఐడెంటిఫై చేస్తే సో నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 8. హౌ మెనీ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ డొనేట్ టు ఫార్మ్ బాండింగ్? 2. 8 - 2/2 దట్ మీన్స్ 6/2 దట్ ఈస్ 3. మీన్స్ 3 lone pairs are present on xenon central atom. On xenon, how many lone pairs are there? 3 lone pairs are there. Then comes to SCl2. Here central atom is sulfur. Then which group? 16th group. How many valency electrons are there? 6 valency electrons. Now in SCl2, sulfur can donate 2 electrons to form 2 sigma bonds with 2 chlorine atoms. అంటే SCl2 మాలిక్యూల్లో సల్ఫరు
రెండు సిగ్మా బాండ్స్ని ఫామ్ చేయగలదు రెండు క్లోరిన్స్ తోటి. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయాలి 6 ఎలక్ట్రాన్స్లో అంటే 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయాల్సి ఉంటుంది. సో 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసింది అనుకుందాం. సో ఇప్పుడు ప్రిన్సిపల్ ప్రకారం నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6, దెన్ హౌ మెనీ ఆర్ డొనేటెడ్ 2 electrons, then by 2, that means 4 by 2 means that equal to 2. In SCl2 molecule, sulfur has 2 lone pair of electrons. Then comes to SnCl2. In SnCl2, central atom is tin, Sn. It belongs to which group? 14th group. Then how many valence electrons are there? 4 valence electrons are there. Now in SnCl2 molecule, Sn can use 2 electrons to form 2 sigma bonds with 2 chlorine atoms. అంటే 2 క్లోరిన్ ఆటమ్స్ తోటి 2 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేయడానికి 2 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని యూజ్ చేస్తుంది 4 ఎలక్ట్రాన్స్ నుంచి. అంటే 2 electrons are used to form 2 bonds, right? Now the principle, when comes to the principle, 4 valence electrons are there. How many are used to form 2 sigma bonds? 2. That means 4 minus 2 by 2, that is equal 2 by 2. That is 1 is the answer. Then you can say that in SnCl2, central atom Sn having 1 lone pair of electron. Now we have identified number of lone pairs here. For beryllium 0, for xenon 3, for sulfur 2, for Sn 1. Now we can identify increasing order. Increasing order means first lower to higher, right? Increasing order means lower to higher. First lower one is what? BeF2, right? That is first. Then second lower one is what? Fourth one, SnCl2. Here 0. Then here 1. Next lower one is what? Third one, SCl2. Here 2 lone pairs. Next higher one is second one, XeF2. How many lone pairs? 3 lone pairs. This is the increasing order of number of lone pairs present on the respective central atom. So match this order with your options. Which one is matching? The third one is matching. The correct answer is third option. Third option. So this is the concept behind the finding number of lone pair of electrons on the central atom in a given molecule. So this is very, very important. They are asking many exams. Without this concept, there is no question paper. So please remind this. Thank you.